ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే మా ఇంట్లో పచ్చడి పెడుతున్నాము. సో ఈ రోజు నేనే నా చేతితో పెట్టి మా ఇంట్లో వాళ్ళందరికీ ఇద్దాం అనుకుంటున్నాను. మొత్తం మంచిగా చేస్తుంది చూడండి. ఏం చెప్పినావు? మొత్తం మంచిగా చేస్తుంది చూడండి అని చెప్తాను. మొత్తం నువ్వే చేస్తున్నావు. అప్పుకి మా వదినకి పెళ్ళి 3 years అయిపోయింది. 3 years. మమ్మీ నువ్వు ఏజ్కి నేర్చుకున్నావు? జస్ట్ చెప్తున్నా. నీకేం తెలియదు చెప్పావా? గుంటూరు కారం కొంచెం గుంటూరు కారం పట్టు కుట్టేస్తారు అన్నమాట. తినప్పుడు అయితే మధ్య తింటా ఎప్పుడో కళ్ళు రాల్చుకుంటారు. ఇక అందరికన్నా మా అన్నయ్య ఫేవరెట్ అనమాట. ఒక 1 month ఇప్పుడు కూరలో పెట్టుకున్నా. రామా మంచిగా అయింది. మ్యాంగో కొంచెం మొక్కి పెట్టు. మంచి ముక్కు. నెక్స్ట్ ఇయర్ వరకు మంచిగా ఉండాలి పచ్చడి. అంశు రెడ్డి చెప్పు. అంశు రెడ్డి చెప్పు నాన్న. అంశు రెడ్డి చెప్పు చెప్పు చెప్పు. సరే, హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అంశు రెడ్డి. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే మా ఇంట్లో పచ్చడి పెడుతున్నాము. సో ఈరోజు నేనే నా చేతితో పెట్టి మా ఇంట్లో వాళ్ళందరికీ ఇద్దాం అనుకుంటున్నాను. మా వదినకు తప్ప అంటాం. ఎందుకంటే ఆమెకి ఇట్లా ఏమంటారు మ్యాంగో పికిల్ స్మెల్ అస్సలు పడదనమాట. మ్యాంగో పికిల్ ఒకటే అమ్మమ్మ. నాన్ వెజ్ మిగతా అన్ని మంచిగా తింటుంది. ఓన్లీ మామిడికాయ పచ్చడి స్మెల్ నచ్చదు అనమాట. సో బేసిక్గా ఈరోజు 2 days ఇంట్లో నుంచి బయటికి పోతా, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తా అని చెప్పింది. కాకపోతే మమ్మీ పంపించలే. సరే, అది మమ్మీతో మాట్లాడుకోవాలి. సో ఇంట్లోనే ఉంటుంది అనమాట. సో స్మెల్ వచ్చేటప్పుడు రూమ్లోకి పంపిద్దామని ఫిక్స్ అయ్యాక సరే ఇంకా పాపం అని చెప్పి రూమ్లోకి పంపిస్తున్నాము. లేకపోతే ఇక్కడనే కూర్చోబెట్టి నీతోనే కల్పిస్తుండే మొత్తం నా వాకింగ్ అంతా ఆడుతుండేది మామిడికాయ పచ్చడి. సో అదనమాట ఈరోజు నేనే చేయబోతున్నా పచ్చడి ఫస్ట్ టైం. సో ఎట్లా వస్తుంది ఏంటి అనేది చూడండి. ఓకే చూడండి అని చెప్పు చెప్పు చూడండి. అరే అది పచ్చడి పెట్టడానికి రా, నిన్ను కూర్చోబెట్టడానికి కాదు. రామా ఎన్ని కిలోల పచ్చడి పెడుతున్నావు? 10 కిలోలు. 10 కిలోల పచ్చడి పెడుతున్నా నేను ఈరోజు. అందరూ చేసి పెడితే మేము పొయ్యి మీద వేస్తున్నాము. హలో ఎక్స్క్యూజ్ మీ. యా నేనే పెడుతున్నా. హెల్ప్ చేయి అక్కడి నుంచి కొంచెంగా విస్తూ. ఎట్లా హెల్ప్ చేయవు ఇంట్లో, అట్లీస్ట్ ఇవ్వనే చెయ్యి. ఛాన్స్ మళ్ళీ వేసుకుంటా. మనం మామిడికాయ పచ్చడి ఫుల్ గా తినాలి. ఓకేనా? ఇది మన తెలంగాణ పచ్చడి. మా తెలంగాణ స్టైల్ పచ్చడి అనమాట ఇది. కొంతమంది ఏంటంటే డైరెక్ట్ మ్యాంగో పికిల్స్ లోనే ఇప్పుడు అవన్నీ ఉత్తగానే వేసి కలిపేస్తారు. అది కూడా పెడతాను. ఎందుకు? ఒక కొంచెం ఇంకో ప్యాకెట్ స్టైల్లో మనకు పెట్టాక మనం కూడా పెట్టుకుంటాము. నేను ఎప్పుడు చూడలే. ఇప్పుడు ఇన్ని ఆవ పచ్చడి అంటే అదే మనం ఆవ పచ్చడి. ఆవ పచ్చడిలో కూడా నువ్వు ఇది వేసి పోపు పెడుతుంది. ఏం చేయాలి? ఫ్రై అయితే ఇట్లా మొత్తం కాదు. గింత దుంచి అంతే. ఏం కాదు చేతిలో పట్టుకొని
మిగతా మొత్తం వేసింది జస్ట్ ఇది ఒక్కటే వేస్తుంది మిగతా అంటే నేనే మొత్తం మమ్మీ చేసింది మమ్మీ కూడా క్రెడిట్ ఇవ్వాలి కదా మమ్మీ చేసింది మరి ఇదంతా కొంచెం మంట ఎక్కువ నేను చేస్తు అట్లా చేయాలి అలా చేయాలని తెలియక నీట్గా ఇట్లా మంచిగా చెయ్యాలి ఇది చూసినావా మీ అమ్మ ఎప్పుడు నీకు ఎట్లా కోపం వస్తుంది పని చేసినప్పుడు ఇంకొకరు చెప్తే కూడా అట్లా కోపం వస్తుంది నాకు కూడా మా అమ్మ అట్లా ఇక్కడ 3 generations ఉన్నారమ్మా నేను ఏదైనా పని చేస్తే ఇట్లా పట్టుకుంటే అది తీయి అంటది సో ఇప్పుడు నీకు కోపం ఎట్లా వస్తుంది తెలుసా ఎవరి నుంచి వచ్చింది నాకు కొంచెం మొత్తం 10 kgs ముక్కలు 2 kgs అల్లం వెల్లుల్లి పేస్ట్ 2.5 kg అల్లం వెల్లుల్లి పేస్ట్ 2.5 అల్లము 2.5 వెల్లుల్లి 5 kgs kgs 5 kgs ఇది 5 kgs అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 కిలోల ఉప్పు 2.5 కిలో కారం కిలో పావు జీలకర్ర మెంతుల పొడి పావు కిలో ఆవ పొడి పావు కిలో ఆ వెల్లుల్లి వెల్లుల్లి కొన్ని పచ్చి మొత్తం మంచిగా చేస్తుంది చూడండి ఏం చెప్పినావు మొత్తం మంచిగా చేస్తుంది చూడండి మొత్తం నువ్వే చేస్తున్నావు నేర్పించిన వల్ల నేను నేర్పిస్తాను మాడిపోదా అమ్మ గురించి చెప్తున్నా అప్పుకి మా వదిన పెళ్ళి 3 years అయిపోయింది 3 years మమ్మీ నువ్వు ఏడ్చుకుని నేర్చుకున్నావు జస్ట్ చెప్తున్నా నీకేం తెలియదు చెప్పావా నాకు వచ్చు హలో అదే చూస్తున్నా మీ అమ్మాయి పోయేళ్ళ వరకు తప్పు పెట్టింది పెట్టింది ఎందుకమ్మా మీదిగా వీళ్ళు మేము 7వ సంవత్సరంలో పెట్టుకున్నాం ఎందుకని మెంతులు అందులో ఆవ పచ్చడి ఇది ఆవ పచ్చడి అంచు మామూలు వండట్లేమా మరి ఏమనుకున్నావు పచ్చడి అంటే ఆవ పచ్చడి అదేం కారం గుంటూరు కారం కొంచెం గుంటూరు కారం పట్టుకుంటే సార్ తినడప్పుడు అయితే మధ్య తింటా ఎప్పుడో కళ్ళు రాల్చుకుంటారు ఇక అందరికన్నా మా అన్నయ్య ఫేవరెట్ అనమాట ఒక 1 month ఇప్పుడు కూరలో పెట్టుకున్నా అది బయటకి 2 గంటలు అరగంట మళ్ళీ మొత్తం ఆరిపోవాలి కదా గుర్తుంది లాస్ట్ టైం చేసిన 4-5 వరకు చల్లగైతే అప్పుడు కలపాలి
ఏం చేస్తున్నావురా? నానికి హెల్ప్ చేయవా? ఏమైనా కావాలా అడుగు నానికి. ఏమైనా హెల్ప్ చేయాలా అడుగు. రామా మంచిగా అయింది, మంచిగా అయింది. కిలోనారమ్మ అమ్మా తల్లి నాకు ఇంకో అమ్మాయి వద్దు, ఇద్దరే చాలు. ప్యాకప్ చెప్పిన ఆనందంగా ఉండు, సుఖ సంతోషాలతో ఉండు, ఐశ్వర్యాలు అలాంటివి. నీకే అన్ని ఉండాలి. థ్యాంక్ యూ. నీ ఇయరింగ్స్ నీకే ఇచ్చిన మమ్మీ ఆల్రెడీ విన్నావు కదా. ఓకే, ఇంకొక బాబు పాప అంటే అస్సలు మంచిది. మంచి బిడ్డ కావాలన్నట్టు చెప్పు. ఆడపిల్ల వద్దా నీకు? ఆడపిల్ల లక్ష్మిలు. మీ అమ్మ వద్దా? మీ అమ్మ వద్దా? ఇట్లా అనొద్దు. ఇద్దరు అక్క చెల్లెలు ఉండాలి, అన్న చెల్లెలు వద్దు. ఎందుకు ఇప్పుడు మా అన్నయ్య నేను వేస్ట్ అంటావా? మా అన్నయ్య అక్క చెల్లెలు ఉన్నారు కదా మీ ఇద్దరు, వద్దు మా మీరు తీసుకుని సో ఇది ఆల్మోస్ట్ మేము 2 o'clock వరకు చేసాము. సో 2 నుంచి 5 వరకు బ్రేక్ ఇచ్చామన్నమాట. సో ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు ఉప్పు, కారం, మ్యాంగో ముక్కలన్నీ వేసి చేతితో కలిపి ఇలా పెట్టాలి. సో ఇందులో 3 days అట్లే ఉంచి 3 days తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి ఇంకా జాడీ ఏదైనా బాక్స్ లో పెట్టేసి లాస్ట్ లో రైస్ వేసుకొని తింటే ఆ టేస్ట్ ఉంటుంది. అబ్బా. సో ఇప్పుడైతే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాము. ఎంత ఫస్ట్? 1.5 kg. 2.5 కిలో. 1 కిలో పోసిన ఆల్రెడీ. 1 కిలో ఎప్పుడు పోసిన? పొద్దున అల్లం ఎల్లిగడ్డ మిక్సీ పెట్టేటప్పుడే. అల్లం ఎల్లిగడ్డలో 1 kg వేస్తారు. ఏంటది? ఏంటది? ఆమా సాల్ట్. అది ఆమ్ కాదు సాల్ట్. పిల్లగుండ మొత్తం ఆమ్ అయిపోతుందారా? సాల్ట్ పొద్దునేలా నల్లగా అవుతుందా? ఇందులో వేడి నూనె వేస్తే అన్ని నల్లగా అవుతాయి. అందుకని చల్లారబెట్టి దాని తర్వాత కలపాలా? కొంచెమే ఆవుపిండి ఎక్కువ ఇంకా మెత్తపడాలి. కారం. ఇది 2.5 కిలోలు. కిలోన్నర ఏంటి కారం. నేను 2 రోజులు పని కూడా వేయదు ఇక నా హ్యాండ్స్. అది చూస్తేనే నాకు హ్యాండ్స్ ఇట్లా అవుతున్నాయి. ఇంకా కలిపితే వీడియో చూసి పెట్టుకుని నేనని చెప్తాను. చెంచాతో కలపడమే. చెంచాతో కలపదండి. కవర్ వేసుకొని గ్లౌజ్ వేసుకొని గ్లౌజ్ తో కలపాలి. ఇంకా బ్రెయిన్ యూజ్ చేయాలి మన అలాగా. అవును, గ్లౌజెస్ వేసుకుని వేయాలి యాక్చువల్లీ. నువ్వు కూడా మరి ఇందులో బరువెత్తున్నావు. అమ్మ ఆపెట్టు మా ఇవి ఆపెట్టు. 300 గ్రాములు వెయిట్ తగ్గింది. ఆపెట్టు మా కారం పెట్టి మా వెనక్కి పెట్టు. మమ్మీ ఇగో వెనక్కి పెట్టు మమ్మీ. ఆపెట్టు కారం పెట్టు. తీసుకే వెళ్ళ కామ్ అవుతుంది నీకు. Yummy, yummy. Yummy, yummy. ఎప్పుడు
నాకేనా ఆర్య పోతా వద్దులే ఆర్య నీ ముట్ట ఎంత పండుతురా నీ బొమ్మ మంట మంట ఐస్ క్యూబ్స్ పెట్టుకొని కూర్చుంటావు అంటుండా ఆడికి పెట్టి అయిపోయాడు మ్యాంగో కొంచెం మొక్కి పెట్టు మంచి మొక్కు మొక్కు నెక్స్ట్ ఇయర్ వరకు మంచిగా ఉండాలి పచ్చడి మొత్తం అయిపోవాలి చెప్పు మొత్తం అయిపోవాలి 3 days వరకు ఇట్లా వెయిట్ చేస్తుంటాం అనమాట. సో అందులో రైస్ వేసుకొని మంచిగా తినడానికి అబ్బా మా అక్క మస్తు మిస్ అవుతుంది ఈసారి. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ ఉన్నాం కదా 2022లో అక్క ఇక్కడే ఉండారనమాట పచ్చడి పెట్టినప్పుడు. సో అప్పుడు ఉగ్రం తిన్నాం అనమాట. ఈసారి అక్క మిస్ అవుతుంది. కావాలని మేము వీడియో కాల్ చేసి మరీ చూపిస్తాం అక్కకి. అంటే ఏదో తింటున్నాం అని చెప్పి ఫస్ట్ మ్యాంగో కలిపినాం. సోమవారం వరకు మంచిగా జిలేబీ తింటావా? సిగ్గులేదు అంట. తింటావా? ఇంకా సిగ్గులేదు చిగ్గులేదు చిగ్గులేదు తినవా? గజ్జా జిలేబీగా దగ్గు వస్తుంది కదా నీకు. ఆడి కొంచుదాం. దగ్గు ఎట్లా వస్తుంది నీకు? ఎట్లా వస్తుంది దగ్గు? నీకు దగ్గు ఎట్లా వస్తుంది? నీకు దగ్గు ఎట్లా వస్తుంది? దగ్గు వస్తుందా వస్తలేదా? ఏ వాడిని అనుసరిత ఇస్తున్నా, నేను అనుసరిత ఇస్తున్నా. చెప్పురా ఒకసారి నాని. తమ్ముడు ఏం చెప్తాడు చూడు ఆడి. సింపుల్ చపాతీలు అయితే మంచిగా ఇది మంచిగా ఇది. సో ఇందులో నుంచి కలుపుతూ అందులో పెట్టేస్తుంది అనమాట. అది 3 days తర్వాత మళ్ళీ వేరే జాడీలోకి వేస్తారు. మా మమ్మీ వాళ్ళ మమ్మీ ఇడు పొట్టాడు ఆర్యగాడు. వీళ్ళ మమ్మీకి స్మెల్ పడదు. మా వదినకి స్మెల్ పడదు మ్యాంగో పిక్కల్ది. సో లోపలికి వెళ్ళింది కలిపేటప్పుడు. వస్తుంది కదా ముక్కలే లోపలికి పోతాయి. అంత లోపలికి కుమ్ముకది పచ్చడి అంతా ఎల్లుండి వరకు ముక్క మంచిగా ఊరినా కొద్ది ఇంకా లోపలికి పోయి ఆయిల్ పెట్టుకో. సోలు అవుతుంది. తింటావా కొంచెం? యమ్మీ యమ్మీ. సో ఇది అనమాట మా పికిల్. సో ఇలా చేసుకున్నాము ఈరోజు అయితే. సో చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు వీడియో చూసి మా వదిన ఎందుకు లేదు కలిపేటప్పుడు అని చెప్పి. సో దానికి స్మెల్ అసలు పడదనమాట. సో అందుకని చెప్పి రూమ్లో వచ్చింది. యాక్చువల్లీ అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కానీ మమ్మీ పంపించలేదు. ఎందుకు అవసరమా అని చెప్పి ఓన్లీ కలిపేటప్పుడు రూమ్లో అని చెప్పి. సో ఇట్లా బయటికి వచ్చింది ఇందాక ఏదో తీసుకోవడానికి అనుకుంటే వెళ్ళిపోయింది రూమ్లోకి. ఇది ఎలా ఉంది? యమ్మీ చెప్పు. ఇది ఎలా ఉంది చెప్పు. యమ్మీ 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 ఉందా? ఎలా ఉంది?
యమ్మీ నువ్వు టేస్ట్ చేసావా బాగుందా బాగుందికి బాగున్నా అంటాడు బాగుందా అయితే తిందామా మనం నీ బొమ్మ రెడీ కదా మరి మోషన్స్ కి అంత కారం తింటే ఇంకేం లేదు మోషన్స్ అవుతాయి నీకు వద్దా సో యా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ చెప్పమ్మా అమ్మమ్మ బాయ్ బాయ్